భవిష్యత్తులో రోబోలు ప్రెగ్నెంట్ కాబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? yes, మీరు విన్నది నిజమే. ఈ టెక్నాలజీని చైనా తయారు చేసింది. అయితే ఈ రోబోట్స్ ప్రెగ్నెంట్ ఎలా అవుతాయో తెలుసా? చైనా ఎడారిలో ఇలాంటి పెద్ద పెద్ద షిప్స్ని తయారు చేస్తుంది. అవి కూడా యుద్ధంలో ఉపయోగించే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అయితే వీళ్ళు సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఎడారిలో షిప్పుల్ని ఎందుకు తయారు చేస్తున్నారు, వాటితో ఏం చేస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫ్యూచర్లో మాల్దీవ్స్ పూర్తిగా ఉండవు. ఈ అందంగా కనిపించే ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోబోతున్నాయి. మరి అక్కడ ఉన్న ప్రజల సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పీరియడ్స్ రాకుండా ఉండేందుకు అమ్మాయిలు ఉపయోగించే ట్యాబ్లెట్స్తో ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? చైనా మన ఇండియాకు దగ్గరలో ఒక అతిపెద్ద న్యూక్లియర్ బేస్ని ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి వాళ్ళు మన ఇండియాను చాలా ఈజీగా టార్గెట్ చేయవచ్చు. దీనిపై మన ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది? అండ్ ఈ న్యూక్లియర్ బేస్ ఎక్కడ ఉందో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. చైనా మన భారత బార్డర్కి దగ్గరలో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసే ఒక అతిపెద్ద ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. అక్కడ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ కూడా చేస్తున్నారు. రేపు అవసరమైతే ఈ చైనా అక్కడి నుంచి మన ఇండియాను ఈజీగా టార్గెట్ చేయగలదు. ఈ సీక్రెట్ విషయాన్ని స్వయంగా ట్రంప్ మిస్టేక్లో రివీల్ చేసేశాడు. అమెరికా ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ని తిరిగి తీసుకోవాలని ట్రై చేస్తుంది. అలా ఎందుకు అని అడిగితే ట్రంప్ ఏమని చెప్పాడో తెలుసా? ఈ ఎయిర్ బేస్ నుంచి కేవలం గంటల దూరంలో చైనా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని చెప్పాడు. మీరు ఈ ఎయిర్ బేస్ ఉన్న లొకేషన్ చూసినట్టయితే ఇక్కడి నుంచి కేవలం గంటల దూరంలో, అంటే ఖచ్చితంగా అది మన ఇండియన్ బార్డర్కి చాలా దగ్గరలో ఉంటుంది. మన బార్డర్ దగ్గరలో చైనా న్యూక్లియర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది అంటే అది మన సెక్యూరిటీకి అతిపెద్ద ప్రమాదం. ఈ విషయంలో మన ఇండియా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మన ఇండియా కూడా చైనాకి బార్డర్ ఏరియాస్లో న్యూక్లియర్ వెపన్స్ని ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అమెరికా చైనాను టార్గెట్ చేయడానికి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. అయితే చైనా మన బార్డర్కి దగ్గరలో న్యూక్లియర్ వెపన్ ఫెసిలిటీని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? వీళ్ళు మన ఇండియా పైన ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తున్నారా, లేదా మన ఇండియాను ప్రెజర్ చేసేందుకు ఇది ఒక టాక్టిక్ మాత్రమేనా? దీనిపై మన ఇండియా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోను చూడండి. ఇదేదో హాలీవుడ్ సినిమా సెట్ కాదు, గ్రాఫిక్స్ అంతకన్నా కాదు. ఇది ఒక రియల్ ప్లేస్. ఈ పెద్ద గుంతలో గత 50 సంవత్సరాల నుంచి మంటలు మండుతూనే ఉన్నాయి. దీని సైజ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది దాదాపు 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతు ఉంటుంది. 30 మీటర్ల లోతు అంటే దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్ అంత లోతులో ఉంటుంది. ఇది చూడడానికి ఆల్వేస్ మండుతూ నరక ద్వారంలాగా కనిపిస్తుంది. అందుకే దీన్ని గేట్ వే టు హెల్ అంటారు. ఇది తుర్కమెనిస్తాన్ దేశంలో ఉంది. అయితే ఇది న్యాచురల్గా ఏర్పడింది కాదు, హ్యూమన్ మిస్టేక్ వల్ల ఏర్పడింది. 1971లో అప్పటి సోవియట్ యూనియన్ అంటే ఇప్పటి రష్యా సైంటిస్టులు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం వెతుకుతున్నారు. ఈ ప్రాంతంలో వాళ్లకు ఆయిల్ దొరికే అవకాశం ఉంది అని తెలిసి అక్కడ డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన 1 అవర్లోనే ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా భూమి లోపలికి కుంగిపోయింది. వాళ్ళు వాడుతున్న బోర్వెల్స్, మెషిన్స్ అండ్ కొంతమంది మనుషులు కూడా ఆ లోయలో పడిపోయారు. మనుషులందరినీ సేఫ్గా బయటకు తీసేశారు. కానీ సైంటిస్టులకు అక్కడ కొత్తగా ఏర్పడిన ఆ గుంత నుంచి విషపు వాయువులు వస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. అది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తుందేమో అని ఆలోచించి ఆ గుంతలో నిప్పు పెట్టాలని డిసైడ్ అయ్యారు. దాంతో పొద్దున వరకు గ్యాసెస్ రావడం ఆగిపోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళు అప్పుడు అంటించిన ఆ నిప్పు ఇప్పటికీ మండుతూనే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి ఈ గుంతలో నుంచి వచ్చే మీథేన్ గ్యాస్ ఇప్పటికీ మండుతూనే ఉంది. అప్పుడు రష్యా సైంటిస్టులకు ఈ ప్రాంతంలో ఆయిల్ దొరకలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం తుర్కమెనిస్తాన్లో ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని చూడడానికి వస్తున్నారు. మీలో ఎంతమంది దీని గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు?
ఈ కాలంలో మన హిందూ ధర్మాన్ని అవమానించడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి లుచ్చాగాడు, కొన్నిసార్లు యాక్టర్లు కూడా హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా వాగేస్తున్నారు. అయితే ఈసారి హిందూ ధర్మాన్ని అవమానించేలా మాట్లాడింది ఎవరో సాధారణ వ్యక్తి కాదు, స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు. అసలేం జరిగిందంటే, మధ్యప్రదేశ్లో ఒక ఫేమస్ ఏన్షియంట్ లార్డ్ విష్ణు టెంపుల్ ఉంది. అక్కడ విష్ణు విగ్రహం తలను అప్పటి మొఘల్ సామ్రాజ్యపు ముస్లిం రాజులు పగలగొట్టారు. ఇప్పుడు ఆ విగ్రహం చూడడానికి ఇలా ఉంది. అయితే రాకేష్ అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ టెంపుల్లో విష్ణు విగ్రహం తల లేకుండా ఉంది, పూజనీయంగా లేదు, దయచేసి మాకు ఆ విగ్రహానికి తలను ఏర్పాటు చేసే పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. దానికి ఈ బిఆర్ గవాయ్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? గో అండ్ ఆస్క్ డేటీ నౌ. యూ సే యు ఆర్ స్టాంచ్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు, సో గో అండ్ ప్రే నౌ. దీని అర్థం ఏంటో తెలుసా? వెళ్ళి నీ దేవుణ్ణి అడుగు. నువ్వు విష్ణువుకి పరమ భక్తుడివి అని చెప్తున్నావు కదా, వెళ్ళి పూజ చెయ్యి. దాంతో దేవుడు ఆ విగ్రహానికి తలను క్రియేట్ చేస్తాడు కావచ్చు అన్నట్టుగా అవమానకరంగా మాట్లాడాడు. ఇతను ఏదో జోక్గా ఇలా మాట్లాడాడు అనుకోకండి. అతను ఎలా మాట్లాడినా ఇలా చెప్పడం కోట్ల మంది హిందువుల సెంటిమెంట్ని అవమానించినట్టు. పైగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. అయితే ఈయన ఇలా ఎందుకు మాట్లాడాడు అని కాస్త రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిందేమిటంటే, ఇతను హిందువు కాదు, బుద్ధిస్ట్. బిఆర్ అంబేద్కర్ నుంచి ఇన్స్పైర్ అయిన వారు. అండ్ ఇతను ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. బుద్ధిజంలో కూడా ఇతర మతాల్ని గౌరవించాలి అని చాలా క్లియర్గా చెప్పబడింది. మరి ఈయన ఇలా ఎందుకు మాట్లాడారు? ఇలా వెటకారంగా మాట్లాడిన తర్వాత ఈ టెంపుల్ ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్లో వస్తుంది, మీరు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పారు. మరి ఈ విషయాన్ని ఇతను నార్మల్గా కూడా చెప్పొచ్చు కదా, వెళ్ళి నీ దేవుణ్ణి అడుగు అని చెప్పడం ఎందుకు? ఇతను ఇలా ఎందుకు మాట్లాడాడు కావచ్చు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. ఈ మాల్దీవ్స్ భవిష్యత్తులో ఉండవు. ఇతన్ని మీరు గుర్తుపట్టారా? మాల్దీవ్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ ముయిజు కొన్ని రోజుల క్రితం మన ఇండియాకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసినవాడు. వీళ్ళ మినిస్టర్లు మోడీ గారిని నోటికొచ్చినట్టుగా తిట్టారు, మన దేశాన్ని అవమానించారు. కానీ చివరికి వీళ్ళంతా, ఈ కంప్లీట్ మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియాతో కాళ్ళ బేరానికి వచ్చింది. అయితే ఈ వీడియో టాపిక్ అది కాదు. మాల్దీవ్స్ ఎవ్రీ ఇయర్ సముద్రంలో మెల్లమెల్లగా మునిగిపోతుంది. సాధారణంగా యావరేజ్గా వరల్డ్ వైడ్గా ఉన్న దేశాలు, నగరాలు సముద్ర మట్టానికి 840 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కానీ మాల్దీవ్స్ కేవలం 1.5 మీటర్ ఎత్తులో మాత్రమే ఉంది. కాబట్టి సముద్ర ఉపరితలం కొద్దిగా పెరిగినా ఈ దేశం కంప్లీట్గా మునిగిపోతుంది. ఆల్రెడీ పొల్యూషన్ కారణంగా వాతావరణంలో వేడి పెరిగి ధృవాలు వేగంగా కరుగుతున్నాయి. ప్రజెంట్ మాల్దీవ్స్లో తాగడానికి మంచినీరు కూడా దొరకట్లేదు. అక్కడ బోర్లు వేస్తుంటే ఉప్పు నీరే వస్తుంది. ఎందుకంటే మెల్లమెల్లగా వాటర్ లెవెల్ పెరిగి ఉప్పు నీరు అనేది ఈ భూమి యొక్క పొరల్లోకి వెళ్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం 2060-80 వచ్చేసరికి 90% మాల్దీవ్స్ సముద్రంలో మునిగిపోతుంది. మరి ఆ దేశమే మునిగిపోతే అక్కడి ప్రజలు ఏమైపోతారు అంటే, దానికి సమాధానం ప్రజెంట్ ఎవరి దగ్గర లేదు. బహుశా అక్కడి ప్రజలు ఇండియాకు షిఫ్ట్ అవుతారు కావచ్చు, లేదా ఇతర ఏదైనా ఇస్లామిక్ కంట్రీస్కి షిఫ్ట్ అయిపోతారు కావచ్చు. బై ద వే, మన దేశాన్ని అవమానించి మన ప్రైమ్ మినిస్టర్ని నోటికొచ్చినట్టుగా తిట్టిన ఈ ఇస్లామిక్ దేశానికి భారత్ ఈ విషయంలో సహాయం చెయ్యాలా వద్దా? మీరేమనుకుంటున్నారు? పీరియడ్స్ రాకుండా ఉండేందుకు లేదా డిలే చేయడానికి హార్మోనల్ పిల్స్ వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఒక 18 సంవత్సరాల అమ్మాయి తనకు ఆరోగ్యం సరిగా లేదని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అయితే ఈమె తమ ఇంట్లో జరుగుతున్న పూజను అటెండ్ అవ్వడానికి గత 3 రోజుల నుంచి తన పీరియడ్స్ని డిలే చేయడానికి హార్మోనల్ పిల్స్ వాడుతుంది. ఈమెను డాక్టర్ చూసి, నీ కండిషన్ బాగాలేదు, నువ్వు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశారు. అప్పుడు ఈ అమ్మాయి ఫాదర్ ఏం చెప్పారో తెలుసా? వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదు, ఇవాళ మేము బిజీగా ఉన్నాము, రేపు ఫ్రీ ఉంటాము, అప్పుడు వస్తాము అని చెప్పారు. కానీ అప్పటికే ఈ అమ్మాయి కాళ్ళు, తొడలు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. అయితే అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో ఈ అమ్మాయి హెల్త్ కండిషన్ సివియర్గా మారింది. వెంటనే ఆ డాక్టర్కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ఈ అమ్మాయి ప్రాణాలు విడిచింది. ఈ అమ్మాయి పీరియడ్స్ని డిలే చేయడానికి వాడిన ట్యాబ్లెట్స్తో
తన ఉంబులికస్లో రక్తం గడ్డ కట్టింది. ఈ కండిషన్ని DVT, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అదే ఈ అమ్మాయి ప్రాణాలు తీసింది. ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ చెప్తున్నాను, ట్రిప్పుకు వెళ్ళాలని, ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని లేదా పూజ ఉందని చెప్పి పీరియడ్స్ని డిలే చేసి ఎటువంటి ట్యాబ్లెట్స్ని వాడకండి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఈ విషయం ప్రతి అమ్మాయికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. డైరెక్ట్గా షేర్ చేయలేకపోతే మీ స్టోరీస్లో పెట్టి 10 మందికి ఈ విషయాలు తెలిసేలా చేయండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కేవలం ఒకే ఒక దేశం సొంతంగా ఏ దేశం హెల్ప్ లేకుండా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోగలిగింది. ఆ న్యూక్లియర్ టెక్నాలజీ మొత్తాన్ని సొంతంగా తయారు చేసింది. మొదటగా USA 1945లో ఫస్ట్ న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. కానీ దీన్ని తయారు చేయడంలో చాలామంది యూరప్కు చెందిన సైంటిస్టులు హెల్ప్ చేశారు. 4 సంవత్సరాల తర్వాత 1949లో రష్యా న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. అయితే వీళ్ళు ఈ టెక్నాలజీని అమెరికా నుంచి దొంగతనం చేసి తయారు చేశారు. ఆ తర్వాత 1952లో UK, యునైటెడ్ కింగ్డమ్ తయారు చేసింది. వీళ్ళు ఓపెన్గా మేము అమెరికా హెల్ప్తోనే దీన్ని తయారు చేస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత 1960లో ఫ్రాన్స్ న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేసింది. విచిత్రంగా ఫ్రాన్స్ రష్యా హెల్ప్ని తీసుకుంది. 1964లో చైనా తయారు చేసింది. అయితే చైనా రష్యా సైంటిస్టుల హెల్ప్ని తీసుకుంది. ఇక చివరగా 1974లో మన ఇండియా సొంతంగా ఏ కంట్రీ హెల్ప్ లేకుండా ఓన్గా ఈ న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీని డెవలప్ చేసి న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియా న్యూక్లియర్ బాంబును తయారు చేసే టెక్నాలజీని ఏ దేశం నుంచి కాపీ కొట్టలేదు, సొంతంగా తయారు చేసింది. దట్ ఈస్ ది పవర్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ టైం ఇండియా ఈ న్యూక్లియర్ బాంబును టెస్ట్ చేసి దానికి స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టింది. స్మైలింగ్ బుద్ధ నిజంగా ఒక అమేజింగ్ నేమ్. ఆ తర్వాత పాకిస్తాన్ తయారు చేసింది. పాకిస్తాన్కి ఈ టెక్నాలజీని సొంతంగా తయారు చేసే అంత సీన్ అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. వీళ్ళకి ఫుల్గా చైనా హెల్ప్ చేసింది. ఆ తర్వాత నార్త్ కొరియా, ఇజ్రాయెల్ ఇంకా చాలా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని ఇప్పటి వరకు ఓపెన్గా అగ్రీ చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఓవరాల్గా మీరు హిస్టరీలో చూసుకుంటే కేవలం ఇండియా మాత్రమే ఎవరి సహాయం లేకుండా సొంతంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. నార్త్ కొరియా డిక్టేటర్ లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ మన ఇండియాకి ఎప్పటికీ రాడు. ఎందుకో తెలుసా? ఇతను ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఏరోప్లేన్లో వెళ్ళడు, ట్రైన్లోనే వెళ్తాడు. తను వాడే ట్రైన్ ఖరీదు 1000 కోట్ల రూపాయలు. ఇది ఒక స్పెషల్ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్. ఇతను రీసెంట్గా రష్యాకు వెళ్ళాడు, అప్పుడు ట్రైన్ మీదనే వెళ్ళాడు. మొన్న చైనాకు వచ్చాడు, అప్పుడు కూడా ట్రైన్ మీదనే వచ్చాడు. 2019లో వియత్నాంకి వెళ్ళాడు, అప్పుడు కూడా ట్రైన్ మీదనే వెళ్ళాడు. అలా ఎందుకు అంటే ఈ నార్త్ కొరియా తమ ఎనిమి దేశాలకు మీ లీడర్లను ఏరోప్లేన్లో పేల్చేస్తాము, లేపేస్తాము అంటూ బెదిరిస్తారు. కానీ అందరికన్నా ఎక్కువగా వీళ్ళే భయపడతారు. ఎక్కడ మనోడు ఫ్లైట్ ఎక్కితే దాన్ని అమెరికా, సౌత్ కొరియా లేదా జపాన్ వాళ్ళు ఆకాశంలోనే పేల్చేస్తారు అనే భయంతో ఇతను ఇప్పటి వరకు ఏరోప్లేన్లో ఏ దేశానికి వెళ్ళలేదు. ఈ కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన కిమ్ జాంగ్ ఇల్ ఇతనికి ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్. ఇక తప్పదు అనే సమయంలో మాత్రమే విమానం ఎక్కు లేదా ట్రైన్లోనే ట్రావెల్ చేయమని చెప్పారంట. అప్పటి నుంచి మనోడు ఇప్పటి వరకు ఏరోప్లేన్లో ఏ దేశానికి ట్రావెల్ చేయలేదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? భవిష్యత్తులో రోబోట్స్ ప్రెగ్నెంట్ కాబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. రోబోట్స్ ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని కనబోతున్నాయి. రీసెంట్గా చైనాలో ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు జాంగ్ క్యూఫెంగ్. ఇతని కంపెనీ కైవా టెక్నాలజీ ద్వారా ఒక కొత్త టెక్నాలజీ తయారు చేశాడు. అందులో మీరు ఒక రోబోట్కి మగవారిలో ఉండే స్పర్మ్, ఆడవారిలో ఉండే ఎగ్ ఇచ్చేస్తే ఈ రోబోట్ వాటి ద్వారా ప్రెగ్నెంట్ అయి 9 నెలలు ఆ బేబీని తన కడుపులో మోసి చివరికి మీకు డెలివరీ చేస్తుంది. ఇది వినడానికి మీకు ఇంపాసిబుల్ అనిపించవచ్చు, కానీ చైనా సైంటిస్టుల ప్రకారం నెక్స్ట్ ఇయర్ 2026లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే దీనికి అయ్యే ఖర్చు $14,000.
అంటే దాదాపు 12 లక్షలు మాత్రమే. మీ అందరికీ తెలుసు, ఒక బేబీకి జన్మనివ్వడం అనేది మహిళకి ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ ఆ పెయినే మహిళకు మదర్హుడ్ని పరిచయం చేస్తుంది. 9 నెలలు మోసి బేబీకి జన్మనిచ్చినప్పుడు ఆ మహిళ పడే బాధ, అవస్థని వాళ్ళపైన సమాజంలో రెస్పెక్ట్ని పెంచుతుంది. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనకు జన్మనిచ్చారు అనే ఫీలింగ్, గ్రాటిట్యూడ్ మనలో ఉంటుంది. కానీ భవిష్యత్తులో పుట్టే పిల్లల్లో ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు ఎటువంటి పెయిన్ లేకుండా రోబోట్స్కి పుట్టబోతున్నారు. చైనా ఈ టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేసింది అంటే ప్రజెంట్ ఆ దేశంలో ఫర్టిలిటీ రేట్ పడిపోయింది. అంటే అక్కడి ప్రజలు పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో చైనా పాపులేషన్ విపరీతంగా పడిపోతుంది. దాన్ని ఎదుర్కోవడానికే ఈ టెక్నాలజీని చైనా డెవలప్ చేసింది. మీరు చూస్తూ ఉండండి, భవిష్యత్తులో చైనాలో పిల్లల్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా వచ్చేస్తాయి. దాంతో వాళ్ళు తమ పాపులేషన్ డ్రాప్ అవ్వకుండా కాపాడుకుంటారు. ఈ టెక్నాలజీ వచ్చాక మహిళల పైన అండ్ సమాజంలో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ రావడం మంచిదా చెడ్డదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మీ అందరికీ తెలుసు, షుగర్ ఆర్ బెల్లం ఎక్కడ ఉన్నా దాన్ని వెతుక్కుంటూ చీమలు వచ్చేస్తాయి. సేమ్ అలాగే ఈ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉన్నా అమెరికా దాని వాసన పట్టి అక్కడికి ఎలాగైనా వచ్చేస్తుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ట్రంప్ పవర్లోకి వచ్చే ముందు ప్రపంచంలో అసలు యుద్ధాలు ఉండకూడదు, నేను ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న అన్ని యుద్ధాల్ని ఆపేస్తాను అని చెప్పాడు. ఇతను పవర్లోకి వచ్చి చాలా రోజులైంది. రష్యా యుక్రెయిన్ వారిని ఆపలేకపోయాడు. గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పటికీ జరుగుతోంది, దాన్ని ఆపలేకపోయాడు. ఈ యుద్ధాల్ని ఆపకపోగా ఇప్పుడు కొత్తగా వెనుజులాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. కారణం ఏంటో తెలుసా? వెనుజులాలో ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ నిల్వలు ఉన్నాయి. వాటిపైన అమెరికా కన్ను పడింది. కానీ అమెరికా ఏమని చెప్పి యుద్ధానికి వెళ్తుందో తెలుసా? వెనుజులాలో డ్రగ్స్ గ్యాంగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు భారీ మొత్తంలో డ్రగ్స్ని మా అమెరికాకు తీసుకువస్తున్నారు. దీన్ని ఆపడానికి మేము వెనుజులాపై యుద్ధానికి వెళ్తున్నాము అని చెప్తున్నారు. ఒక విషయం చెప్పండి, డ్రగ్స్ గ్యాంగ్ని పట్టుకోవడానికి ఒక దేశం పైన యుద్ధానికి వెళ్ళడం ఏంటి? ఇదంతా అమెరికా ఆడే డ్రామా. ప్రజెంట్ వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్, ఇతను రష్యా అండ్ చైనాకు బాగా క్లోజ్. ఇతనికి అమెరికా అంటే అస్సలు పడదు. అందుకే ఇప్పుడు అమెరికా ఈ దేశం పైన ఆర్మీని పంపి ఈ నికోలస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తమకు సపోర్ట్గా ఉండే వేరే లీడర్ని ప్రెసిడెంట్ని చేయాలి అని చూస్తుంది. అమెరికా ఇలా ఆల్రెడీ చాలా దేశాల్లో చేసింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా అమెరికా అడిగితే ఐలాండ్ ఇవ్వలేదు అని ఆమెను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టేలాగా చేశారు. ఇప్పుడు మన మోడీ గారు ఈ ట్రంప్కి అగెన్స్ట్గా నిలబడ్డాడు. చాలామంది నిపుణుల ప్రకారం మన దేశంలో కూడా ప్రజెంట్ గవర్నమెంట్ని పడగొట్టడానికి, రెజ్యూమ్ చేంజ్ చేయడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. దానికి కొన్ని అపోజిషన్ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్లో ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికా మన దేశంలో రెజ్యూమ్ని చేంజ్ చేయగలదా? మోడీని తొలగించడం ఈ ట్రంప్ వల్ల అవుతుందా? చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. చైనా కేవలం టెక్నాలజీలోనే కాదు, అన్ని రంగాల్లో ప్రపంచాన్ని దాటేసింది. రీసెంట్గా అమెరికన్ శాటిలైట్స్కి చైనా ఎడారిలో ఒక విచిత్రం కనిపించింది. చైనాకి ఇదిగో ఈ ప్రాంతంలో టక్లా మకాన్ అనే ఒక ఎడారి ఉంది. అయితే ఈ ఎడారిలో ఇదిగో ఇలాంటి షిప్స్ కనిపించాయి. ఇవి మామూలు షిప్స్ కాదు, అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షేప్లో ఉన్న షిప్పులు. సముద్రానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఈ షిప్పులు ఏం చేస్తున్నాయి అని రీసెర్చ్ చేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చైనా అమెరికాకు చెందిన ఇలాంటి మోస్ట్ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క డమ్మీ డిజైన్ని తయారు చేసి వాటిని యుద్ధంలో ఎఫెక్టివ్గా ఎలా అటాక్ చేయాలి, వాటిని ఎలా డిస్ట్రాయ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తుంది. ఎస్, రేపు అమెరికాతో యుద్ధం వస్తే చైనా అమెరికా మిలిటరీని, వాళ్ళ షిప్పుల్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో ఈ ఎడారిలో ప్రాక్టీస్ చేస్తుంది. ఈ షిప్పుల కింద ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి. వాటిపైన ఈ డమ్మీ షిప్లను వేగంగా నడిపి
సముద్రంలో షిప్పులు ఎలా అయితే ట్రావెల్ చేస్తాయో అలాంటి మూమెంట్ని రెప్లికేట్ చేసి చైనా మిలిటరీ తమ మిసైల్స్తో ఈ షిప్పుల్ని ఎలా ఎఫెక్టివ్గా డిస్ట్రాయ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తుంది. చూసారా చైనా ఎంత ముందు చూపుతో ఉందో. చైనాకి ఫ్యూచర్లో అమెరికాతో యుద్ధం వస్తుంది అని ఖచ్చితంగా తెలుసు. అందుకే వాళ్ళు దానికి రెడీ అవుతున్నారు. ఇలా యుద్ధం కోసం సంవత్సరాల ముందు నుంచే ప్రాక్టీస్ చేసే శత్రువుల్ని అమెరికా గెలవగలదా? నన్ను అడిగితే ప్రజెంట్ చైనా అమెరికా కంటే కూడా పవర్ఫుల్గా మారింది. రేపు ఈ రెండు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని మనం పక్కాగా చెప్పలేని పరిస్థితి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు? సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.